మీడియాని కదపండి, ఏ మొబైల్ ఆన్ చేయండి, ఏకపక్షంగా అందరూ కూడా ఒకే నినాదం తెలియజేస్తున్నారు. ఈ ట్రైనీ డాక్టరు, ఆ తల్లి ఎవరైతే ఉన్నారో, దేవుని పిల్లలారా, అతి దారుణంగా ఆమె చర్చబడి చంపబడింది. ఒక ప్లాన్ ప్రకారంగా, ఒక పగడ్బందీగా. ఎంత ఘోరం అంటే చాలా ఘోరాతి ఘోరంగా చంపబడింది. అది దేశమంతా మారుమ్రోగుతున్నటువంటి అప్డేటు ఈరోజు న్యూస్. అది దేవుని పిల్లలారా, భారతవనిలో తల దించుకునే పరిస్థితి ఏర్పడింది. మనుషుల యొక్క పై రూపాన్ని చూడగలరు. దేవుడు మనుషుని యొక్క అంతరంగాన్ని చూస్తూ ఉంటాడు. దేవుని పిల్లలారా, మరి ఆ ట్రైనీ డాక్టర్ విషయంలో ఆగస్టు 8వ తారీఖున నుండి సుమారుగా 36 గంటలు ఎంతో డ్యూటీ చేశారంట. 36 గంటలు తల్లి. 38 నైటు, మన్నించండి, ఆగస్టు 8 నైటు. ఆ నైట్ అంతా సుమారుగా 1 గంట 2 గంటల వరకు బాగానే ఉంది. ఈ భూమి మీద బ్రతికే ఉంది. 2 గంటలు దాటిన తర్వాత ఈ సంజయ్ అనే ఒక మృగం ఏదైతే ఉందో, ఆ మృగానికి ఇదిగో ఈ అబలలా బలి అయిపోయింది. ఈ అమాయకురాలైనటువంటి ఈ పక్షి ఆ వేటగాడి చేతిలో బలి అయిపోయింది. 31 సంవత్సరానికి తన జీవితం సాలించేసింది. దేవుని బిడ్డలారు బాగా ఆలోచించండి. ఆ తల్లిని కామన్గా పాడు చేసి విడిచిపెట్టలేదండి. కాళ్ళు విరిచేశాడు, కడుపు మీదెట్టి కొట్టేశాడు. ఏ వెన్నుపూస బ్యాక్ బోన్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ చేసేసారు. ఈ మెడ భాగం ఏదైతే ఉందో దాన్ని ఈ పీక పట్టుకుని నొక్కడం వలన బ్లడ్ స్ట్రక్ అయిపోయి, క్లాట్ అయిపోయి, కళ్ళ వెంబడి బ్లడ్ రావడం, కళ్ళల్లో నుంచి మరి గాజు పెంకులు రావడం, ఈ నెక్ బోన్ ఏదైతే ఉందో అది కూడా విరిగిపోయింది. ఆగస్టు 9వ తారీఖున అంతా తెలిసే ఈ ప్రిన్సిపల్ ఘోష్ అనే ఆయన ఎవరున్నారో, ఈ పూర్వపరాలు ఇదంతా ఈ సిబిఐ వీరంతా పరిశీలిస్తుంటే ఖచ్చితంగా ఈ మృగం సంజయ్ అయితే ఎవరున్నారో ఆయనకి, ప్రిన్సిపాల్కి కమ్యూనికేషన్ ఉన్నట్టుగా వాట్సాప్ చాటింగ్లో చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఆ ప్రిన్సిపాలు ఏ అనాథలైతే ఉన్నారో ఆ అనాథ శవాలను కూడా విడిచిపెట్టుకోకుండా ఆ శవాలను తీసుకుని వాటి కిడ్నీలని, ఊపిరితిత్తులని, కళ్ళని తీసి అమ్ముకుంటున్నాడంట. అంటే ఆ కాలేజీలో జిఆర్ కాలేజ్, అది జిఆర్ మెడికల్ కాలేజ్ అది ఉంది. అది ఆ కలకత్తాలో ఉన్నటువంటి కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజీలో ఒక మాఫియా జరుగుతుందంటే, మెడిసిన్ మాఫియా. అంటే వాడేసిన చిరంజీవులు కానీ, గ్లౌజులు కానీ,
ఏ బ్లౌజులు అయితే ఉన్నాయో, ఏ చిరంజీవులు అయితే ఉన్నాయో వాడేసింది మరలా రీసైక్లింగ్ చేసేసి మరలా వాటినే వాడుతున్నారంట. అంటే మనుషుల ప్రాణాలతో ఈ రోజున మెడికల్ డిపార్ట్మెంట్లో ఇలాంటి ఒక మృగం లాంటి వాళ్ళు ఉండడం వల్ల ఈ మెడికల్ని పట్టుకుని వాళ్ళు ప్రాణాలతో చెలగట్టం. అవునా కదండి? ఈరోజు మనుషులు డబ్బు కోసం ఆలోచిస్తున్నారే తప్ప మనిషి గురించి మానవత్వంగా ఆలోచించలేనటువంటి పరిస్థితులు మనకు కనబడతాయి. ఈ ప్రపంచంలో ఎవరికైనా ఒక రోగం వస్తే, ఎవరికైనా ఒక వ్యాధి వస్తే ఆ మనిషి ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఫస్ట్గా ఎక్కడికి వెళ్తాడంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాడండి, వైద్యుడి దగ్గరికి వెళ్తాడు. అయ్యా నాకు ఇదిగో జ్వరం వచ్చింది, నాకు ఈ జబ్బు వచ్చింది అని డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ని దేవుడిగా కొలుస్తుంది ప్రపంచమంతా. డాక్టర్ని కనిపించని రూపం ఎలాగుంటుందో మాకు తెలియదు, కనిపించని రూపం దేవుడు అని చెప్పేసి సాక్షాత్తు ఒక వైద్యుడిని దేవుడిగా కొలుస్తూ ఉంటారు. అలాంటి వృత్తి కలిగినటువంటి మరి ప్రాణాలను కాపాడే ఆ తల్లిని ఎలాగా చంపాలనిపించింది, ఎలాగా పాడు చేయాలనిపించింది? కారణం, ఈ మనుషులు ఎందుకు ఇలా తయారవుతున్నారు? దానికి కారణం మీడియా, యూట్యూబ్లో వస్తున్నటువంటి అశ్లీలతకు సంబంధించినటువంటి, ఏ బ్లూ ఫిల్మ్కి సంబంధించినటువంటి స్త్రీలని పురుషులను లేకుండా నగ్నంగా తీసి యూట్యూబ్లో పెడుతుంటే మరి ప్రభుత్వం వారు దాని మీద తీసుకోవద్దా? గూగుల్లో సెర్చ్ చేస్తే నీలి చిత్రాలు వస్తున్నాయి, యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నీలి చిత్రాలు వస్తున్నాయి. మరి వీటన్నిటినీ ప్రభుత్వం వారు ఖండించొద్దా? దేవుని పిల్లలారు ఆలోచిస్తున్నారు. ఒక స్త్రీని ఎంత దారుణాతి దారుణంగానండి, అంత భయంకరంగా చంపాడంటే ఆలోచించండి మీరు. అంటే లోపల 4 గోడల మధ్యన ఏం జరిగి ఉంటుంది, ఎలా జరిగి ఉంటుంది? కొన ఊపిరితో ఉన్నా కానీ విడిచిపెట్టలేదంట, కొన ఊపిరితో ఉన్నా విడిచిపెట్టలేదంటే అసలు మనిషి కాదు, అతడు ఒక మృగము. ఓ మృగానికి కూడా అలాంటివి ఉండవేమో, ఇంకా మృగము కాదు, మృగ లక్షణాలకు కూడా కాదు. వాడు సంజయ్ రాయ్ చేసినటువంటి ఆ పనికి ఇంకా మాటలు పెట్టలేము వాటికి అని చెప్పేసి అంటున్నారండి. విషయం తెలుసండి మీకు? ఇంత విషయం జరిగి డాక్టర్స్ అందరూ బయటకు వచ్చి నిరసనలు నినాదాలు చేస్తుంటే సుప్రీంకోర్టు తీర్పు ఏమిచ్చిందో తెలుసండి? ఏ పోలీసు వ్యవస్థ అయినా సరే నిరసన చేస్తున్న వారిని వారి నినాదాలు తెలుపుతున్న వారిని ఏ పోలీసు వ్యవస్థ కూడా అడ్డుకోవడానికి వీల్లేదు. ఎందుకని? వారు ఇంకా ఎన్ని జరిగినాయో అలాంటివి వాటన్నిటిని బయటికి వాళ్ళ భావాలు బయటకు వస్తున్నాయి. మీరెవరు కూడా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు తీర్పిచ్చిందండి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఏ బలైపోయిందో ఆమె ఒక తల్లి గర్భం నుండే వచ్చింది. ఏ మృగంగా మారిపోయాడో ఈ సంజయ్ రాయ్ అనేవాడు, ఈడు తల్లి గర్భం నుంచే వచ్చాడు. మరి ఎక్కడ మార్పులు వచ్చినాయి? ఎందుకు మార్పు వచ్చింది? ఎందుకు సమాజంలో ఎందుకు కొంతమంది ఎలా బ్రతుకుతున్నారు, కొంతమంది అలా బ్రతుకుతున్నారు? ఏం జరుగుతుంది? ఈ సమాజాన్ని, ఈ వ్యవస్థను ఎవరు బాగు చేయగలరు? ఏమండి, ఈ MIBS 4 సంవత్సరాలు కాదు, 8 సంవత్సరాలు కాదు, నువ్వు MD చేసినా ఏం చేసినా అందులో ఏముంటుంది? అందులో కేవలం శరీరానికి సంబంధించి ఏ రోగం వస్తుందో ఆ రోగాన్ని మాత్రమే, ఆ రోగానికి మందు మాత్రమే కనిపెట్టగలరు, అంతేనండి. హృదయంలో జరుగుతున్నది ఎవరికైనా తెలుసా? ఏ డాక్టర్కైనా తెలుస్తుందండి? తెలీదు. హృదయ పరిశోధకుడు ఎవరో
హృదయ పరిశోధకుడు ఎవరు? యెహోవాయే అని ఉందండి. అంటే హృదయాన్ని పరిశీలించాలన్నా, హృదయాంతరంగాలను, హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించాలన్నా ఏమవసరం? ఈ ప్రపంచానికి ఏమవసరం? ఆహారం కాదండి, బట్టలు కాదండి, బంగారం కాదండి, విద్య కాదండి. మరి ఏమవసరం అంటే వాక్యం అవసరం. ఈ సమాజానికి వాక్యం అవసరం, చాలా అవసరం అండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తల్లి గర్భం నుండే వచ్చారు. కానీ ఈ లోకానికి ఒక పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, తన శరీరంలో ఏ ఆలోచన వచ్చినా నియంత్రించుకుని ఆయన ఒక ఉన్నతమైన మహావ్యక్తిగా ఎదగగలిగారంటే యేసుప్రభు వారు ఎంత గొప్పవాడు ఆలోచించండి. ఆయనలో పాపమే లేదు, ఆయనలో పాపమే లేదు, ఏ పాప లక్షణాలు లేవు. తెలుసండి, ఆయనలో పాపం ఉందని మీరెవరైనా చెప్పొచ్చని ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడారు. దేవుని పిల్లలారా, వాక్యం లేదు కదండి. వాక్యం సంజయ్ అనే వ్యక్తి మామూలు మనలాంటి మానవుడే కదా. ఎందుకలా మృగంగా మారిపోయాడు? ఎందుకు ఆ వాంఛను అణుచుకోలేకపోయాడు? ఎందుకు ఆ కోరికను నియంత్రించలేకపోయాడు అంటండి. అదే రోజున, అదే 8వ తారీఖున పక్కనే ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. వేశ్యల ఇంటికి వెళ్తాడంటండి. భార్య తనను విడిచిపెట్టి వెళ్ళిపోయిందంటండి. ఇంకో విషయం, మీకు ఒక విషయం ఏంటంటే అండి, ఇప్పుడే న్యూస్ మీడియాలో వచ్చింది. ఈ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో తన భార్య ఆపరేషన్ చేస్తారు కదా, డెలివరీ ఆపరేషన్ చేస్తారు కదా. డెలివరీ అయ్యి ఆపరేషన్ అయిన 8వ రోజున 15 రోజులు లోపంటండి కుట్లు విడిపోయేందుకు పొట్ట మీద ఎట్టి కొట్టాడంటండి. కుట్లు విడిపోయేందుకు స్టమక్ పైన కొట్టాడంటే ఆ ప్రిన్సిపాల్ మైండ్ ఏంటి? అతని మనస్తత్వం ఎలాంటిది? అలాంటి మనస్తత్వం కలిగినటువంటి ప్రిన్సిపల్తో ఆఫ్టర్ ఆల్ ఈ పోలీసు నిఘా వ్యవస్థకి రాయబారిగా ఉన్నటువంటి సంజయ్ అనేవాడు ఎప్పటండి మాటల సమాచారాన్ని అందించేవాడు పోలీసు డిపార్ట్మెంట్కి. అంటే అన్యాయం ఎక్కడైతే జరుగుతుందో డిపార్ట్మెంట్కి అందించి అన్యాయం జరగకుండా కాపాడవలసిన వీడిని ఎందుకు పెట్టుకున్నారు? వీడిని పెట్టుకోవడం వల్ల ఎవరిని పెట్టుకున్నాడు? ఎలాంటి వాడిని పెట్టుకున్నాడు అంటే ప్రిన్సిపల్ వాడొక మృగం అనడంలో ఏ సందేహం లేదు. అలాంటి వాడు మరొక మృగాన్ని పెట్టుకున్నాడు, ఆడే సంజయ్ రాయ్. చాలా విషయాలు వస్తాయండి, ఇంకా విషయాలు వస్తాయంటండి. అసలు అంత కిరాతకంగా, అంత అమానుష్యంగా, అంత పైశాచిక కత్వాన్ని ఉపయోగించి అంత దారుణంగా చంపేశాడంటేనండి, ఎన్ని కేకలేసి ఉంటుంది, ఎంత గోల చేసి ఉంటుంది, ఎన్ని కేకలు పెట్టి ఉంటుంది, ఆ టైంలో ఎలా ఉండుంటుంది అసలు. దేవుని పిల్లలారా ఆలోచిస్తున్నా, ఎంత రక్తస్రావం అయిపోయి ఉంటుంది, ఎంత మృగమండి వీడు సంజయ్ రాయ్ అనేవాడు. దేవుని బిడ్డలారా, నేడు సమాజంలో అక్కడెక్కడో దేవుని నమ్మని వారికి జరుగుతుంది అనుకుంటున్నారేమో మీరు. వాక్యం లేకపోతే ఎవరి హృదయంలో లేకపోయినా మనుషులు మృగాలుగా మారిపోతారండి. యేసుక్రీస్తు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడో తెలుసండి? మనిషి హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని కడగడానికి వచ్చాడండి.